ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈరోజు గుండాల గ్రామ పంచాయతీకి వచ్చాము. ఇక్కడ వేపలగడ్డలో ఉన్నటువంటి సర్పంచ్ గారు మన కోరం సీతారాములు గారిని కలవడానికి వచ్చాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి సార్, మీరు ఇక ఏ పార్టీ తరఫున గెలిచారు? మీరు గెలిచినందుకు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ప్రజలకు ఏమని మెసేజ్ పెడుతున్నారు? చెప్పండి సార్. ఎంఎస్సి మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ఏజెన్సీ ప్రాంతంలో అందరు సర్పంచుల్ని కలుసుకుంటూ వస్తున్నటువంటి మిత్రులకు అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మాది గుండాల జీపీ, నా పేరు కోరం సీతారాములు. నేను రెండోసారిగా సర్పంచ్గా ఎన్నిక కావటం అనేటువంటిది జరిగింది. నాకు సిపిఎంఎల్ నోటరమకసి పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలబెట్టారు. నాకు ప్రజలు 190 ఓట్ల మెజార్టీతోటి గెలిపించటం అనేటువంటిది జరిగింది. ఈ గుండాల జీపీలో 3,000 ఓటు బ్యాంక్ ఉన్నటువంటిది. ఇందులో గెలవటం అనేటువంటిది జరిగింది. మేము గుండాల ఓటర్లకు అందరికి కూడా ఎందుకు నన్ను రెండోసారి గెలిపించారు అనేటువంటిది చూసినప్పుడు, ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏజెన్సీలో పోడు భూమి సమస్య. ఈ ఆదివాసీలు నివసిస్తున్నటువంటి ఈ పోడు భూమి మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు, ఆ పోడు భూమి సమస్య పరిష్కారానికి మా పార్టీ నిలబెట్టడం అనేటువంటిది జరిగింది. దాన్ని మేము చట్టసభల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మేము పనిచేస్తున్నాం. ఆ పనిచేసిన దాని వెలుగులోనే రెండోసారి కూడా నాకు పట్టం కట్టడం అనేటువంటిది జరిగింది. అందుకనే ఓకే సార్, మరి గెలిచారు కదా, గెలిచిన తర్వాత ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేశారు? ఇక ముందు కూడా ఏం చేయబోతున్నారు? గెలిచిన తర్వాత వాటి వరకు ఈ ప్రేయల్లో గెలిచినటువంటి లాంటి వాటి వరకు అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటి మాకు ప్రభుత్వం నుండి ఇంకా నిధులు అనేటువంటి కేటాయించలేదు. వచ్చినటువంటి నిధులు కూడా పెసలాపేసరగా ఉన్నటువంటి వాళ్ళకి అప్పుడు ఏదైతే 2 సంవత్సరాలు గ్యాప్ ఏర్పడ్డటువంటి లాంటివి ఉన్నాయో వాటి కేటాయించడం అనేటువంటిది జరిగింది. ఇక ఇక్కడ గ్రామాలలో ప్రధానంగా గ్రామాలలో ఉన్నటువంటి చెత్తని గ్రామ పంచాయతీలు పరిశుభ్రాన్ని శుభ్రం చేసే దాంట్లో మేము ముందు భాగంలో ఉన్నాం. ఆనాడు ఉన్నటువంటి ఏదైతే చెత్తారంతో నిండున్నటువంటి గ్రామ పంచాయతీలు గ్రామాలు ఉన్నాయో, ఈరోజు అలాంటి స్థితి లేకుండా ఒక తీర్చిదిద్దటానికి మేము చేసినటువంటి కృషిలోనే మరి రెండోసారి సర్పంచ్గా ఎన్నుకోవటం అనేటువంటి ప్రజలకి మరొకసారి తెలియజేసుకుంటున్నాం. మీరు రాజకీయంలోకి దేనికి వచ్చారు? సర్పంచ్గా ఎందుకు రెండోసారి కూడా ఎందుకు గెలవడం జరిగింది? ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఇక్కడ రాజకీయాలకి సిపిఎంఎల్ నోటరమకసి రాజకీయాలకి రావటం అనేటువంటిది, నేను సర్పంచ్ కాకముందే నేను సిపిఎంఎల్ నోటరమకసి పార్టీ రాజకీయాలలో పనిచేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏజెన్సీ ప్రజలు ఉన్నారు కాబట్టి మాకి వారసత్వంగా వచ్చినటువంటి రాజకీయ ఏదైతే ఉందో, మా బాటన్న గారు మా తాతగారు అవుతారు. ఆ విధంగా ఆయన చేస్తున్నటువంటి జడ్పీటీసీగా ఏ పోరాటాలు అయితే నిర్వహించాడో ఆయన ఎంటాలా తిరిగి మేము ఆ రాజకీయాలు నేర్చుకొని మళ్ళీ నేను సర్పంచ్కి కూడా ఆయన బాటలో నన్ను గెలిపించిండ్రు అనేటువంటిది నేను భావిస్తున్నాను. ఓకే సార్, ఏంటండి ఓకే సార్, కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలు ప్రవేశపెట్టింది కదా, మీ గ్రామానికి ఎన్ని పథకాలు వచ్చినాయి? ఇంకేమైనా రావాల్సినవి ఉన్నాయా? పథకాలు అనేటువంటి మా గ్రామంలో, మా జీపీలో కానీ మా మండలంలో కానీ చూడటానికి పాత పథకం ఏదైతే ఉందో కళ్యాణ లక్ష్మి అదే వర్తిస్తుంది. రెండోది కొత్తగా రావటం అనేటువంటిది ఇందరమ్మ విల్లులు అనేటువంటి పథకాన్ని ముందుకొచ్చాయి. ఇంకంతకంటే మెరుగైనటువంటి అయితే మాకు ఏం కనిపించలేవు. ఏజెన్సీ ప్రాంతంలో ఇక్కడ ప్రధానమైనటువంటి పోడు భూమి, వర్షాధారంతో పండేటువంటి మొక్కజొన్న, కొద్దిగా గొప్ప పత్తి,
రెండో పంటగా వరి. ఈ మొక్కజొన్న వరి అనేటువంటిది ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటిది. మొక్కజొన్న వేసినటువంటి పోడు భూములు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ 30% పోడు భూముల్ని ఫారెస్ట్ వాళ్ళు లాక్కున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి లాక్కోకుండా ఉండటానికి ఇవాళ మా సమస్యల్ని పోడు భూముల సమస్యను పరిష్కరించుకోవటానికి మేము సర్పంచ్గా మమ్మల్ని ఎన్నుకున్నటువంటి స్థితి ఉంది. అందుకనే ఇవాళ పండించినటువంటి పంటని కూడా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిని నాణ్యమైనటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ధరని కొనకుండా ఇవాళ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిని ఈ రోజు వరకు కూడా సక్రమంగా లారీలు అందజేయటం పోక మూలాన మధ్య దళారులకు కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మా ఏజెన్సీ ప్రజల సమస్యల కోసం మేము పోరాడతాము, సర్పంచులుగా ఉండి వాటిని మా ఆదివాసీలకు దక్కే విధంగా మేము చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గుండాల సర్పంచ్ గారు కోరం సీతారాములు చాలా చక్కగా ఇప్పటి వరకు ఎంఎస్ మీడియా ద్వారా ఆయన యొక్క ప్రాబ్లమ్స్ చెప్పారు. ఆయన ఎందుకంటే పోడు భూముల గురించి ఇబ్బందులు పడుతున్నారు, అదేవిధంగా మన గ్రామంలో సమస్యలు మేము పరిష్కరిస్తాం, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాం అంటున్నారు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ సీతారాము గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట. మీ పేరు? దనసరి ఎర్రయ్య. ఎర్రయ్య గారు, చెప్పండి, మరి సీతారాములు గారిని మీరు సర్పంచ్గా ఎందుకు గెలిపించారు? ఇక్కడ పొడు భూముల సమస్య బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి సిపిఎంఎల్ పార్టీ తరఫున కోరం సీతారాములు గారిని గెలిపించడం జరిగింది. ఆయన అయితే మా కొంత ఏమైనా చేయగలనే ఆలోచనతో గెలిపించడం జరిగింది రెండోసారి. ఇంకా ఎటువంటి ఇదివరకు గతంలో ఆయన సేవా కార్యక్రమం చేశారా? చేశారు, చాలా చేశారు. పెట్టారు. ఇంతకుముందు చేసినవి కూడా అన్నీ గుర్తున్నాయి, పెట్టుకొని మళ్ళీ రెండోసారి అవకాశం ఇచ్చినాం కాబట్టి రెండోసారి ఎందుకు గెలిపించారు? ఇంతకుముందు ఫస్ట్ సారి గెలిపించినప్పుడు చాలా చేసినవి ఉన్నాయి కాబట్టి రెండోసారి అవకాశం ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.